ఫస్ట్ ఛాన్సే ఇంత మంచి ఆపర్చునిటీ రావటం అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, హౌ ఇస్ ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ? Actually, it's been like 4 years working in this industry. And this is my 4th movie. So feeling so happy and they like whatever the character which I have done before, this will be something very best. That what I feel right now. You have a beautiful smile. Thank you. Thank you so much. షీఈస్ డన్ ఇస్ వెరీ క్యూట్. అంటే పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి లాగే అనిపిస్తారు, తెలిసిన ఫ్యామిలీ లాగా. సార్ విజయ్ బుల్గాని గారు ఆయన ఒక బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. 3 songs రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు నాకు తెలిసి. అండ్ దెన్ హౌ మెనీ మోర్ సాంగ్స్? వన్ మోర్ సాంగ్ ఈస్ కమింగ్. కంప్లీట్లీ కథకి సంబంధించినటువంటి పాటలేనండి? మోస్ట్లీ కథలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళే పాటలు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి 6 పాటలు 7 పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం. సినిమాకి 2 పాటలు ఉంటే 3 పాటలు ఉంటే చాలా ఎక్కువ అనే రోజుల్లో. అంటే ఈ రోజుల్లో స్టోరీ డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా, లేదు స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 minutes. ఒకప్పుడు 6 minutes 7 minutes సాంగ్ ఉండే. మెల్లిగా మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే, ఎమోషన్ వేணுமா ఎమోషన్ ఇருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ ఇருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ ఇருக்கு, నల్ల సాంగ్ ఇருக்கு. అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్, ఆల్ ఏజ్ బేసిక్ గ్రూప్స్. అంటే ఫుల్ ఫన్ గా చెప్పడం. ఈ రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది మోర్ దెన్ 60-70% హ్యూమర్తో ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. హీరోతో క్యారెక్టర్తో పాటు వెన్నెల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఎగ్జాక్ట్లీ. ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సీనియర్, ఓకే ఈయనకంటే ఆయన పెద్దాడు. ఓకే. బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిలిం. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఓకే, ఆ సీన్కి యాప్ట్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను, స్క్రీన్ ప్లేలోను? చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి. అంటే గోస్ట్గా ఉండిపోయాను వెనకాల, పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సినిమాకి చేశాను అని సలార్ అండి, ప్రశాంత్ నీల్ గారు పనిచేశాను. తర్వాత అంతకుముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను. తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్, యాక్టర్స్ కోసం ట్రై చేశాను. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్లో చేద్దామని దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒకటేసారి ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్ లో చేద్దామని ప్లాన్ చేసాం. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు. ఓకే. యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటేసారి 4 లాంగ్వేజ్ లో ఈ స్క్రిప్ట్ చేద్దామని థాట్. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ, అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాసను తీసుకురావడానికి బలగం ఇచ్చిన సక్సెస్ ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్పా, నాకెందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది, సుహాసిని అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాసిని పిలవడము, సుహాసి విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకుని నేను చేస్తాను సార్. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగ, స్క్రీన్ మీద అలా కాదు. అంటే మనం ఈ సినిమా గురించి డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది. కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి, అండ్ యూనో అంత బలగా ఉండాలి, స్టార్ కాస్ట్ అన్న మిథ్యలో నుంచి, అన్న అనుమానాలన్నింటినీ తొలగించి
కాంటెంటే హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పొచ్చు. అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది, ఇంకా చాలామంది నటన అది టాలెంట్. మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఇలా కనిపించాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా స్టైలిష్గా నడవాలి, ఇటువంటి మిథ్యలన్నింటినీ తీసి పక్కన పెట్టింది. ఓన్లీ నటన ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది. అండ్ ద వే యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి, హ్యాట్స్ ఆఫ్ టు యూజర్. థ్యాంక్ యూ.